దాసుని మనస్సు. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. మత్తయి సువార్త 20వ అధ్యాయము 27వ వచనము. దాసునిగా ఉండాలని ఎవరు కోరుకుంటారు? ప్రతి ఒక్కరూ అందరికంటే అందంగా, అందరికంటే బలంగా లేదా అందరికంటే చురుకుగా ఉండాలని కోరుకుంటారు. మీకు ప్రాముఖ్యత ఇవ్వబడలేదని మీలో కొంతమందికి బాధగా ఉండవచ్చు. ఈ పాత పాప స్వభావమే సంఘాలలోకి, మిషన్లలోకి ప్రాకినది. చందా పట్టేవాడిగా నేనే ఉండాలి, ఈ పని చేసేవాడిగా నేనే ఉండాలి అని కొందరు అనుకుంటారు. నీ తలాంతులను ఎవరూ గుర్తించడం లేదని నీకు తెలియకుండానే నీవు బాధపడుతుంటావు. అలాంటి మనస్తత్వం ఉజ్జీవాన్ని పూర్తిగా ఆపివేస్తుంది. నీకున్న తలాంతులను బట్టి దేవుడు నిన్ను వాడుకుంటున్నాడని తలంచవద్దు. విరిగి నలిగిన మనస్సును బట్టియే దేవుడు నిన్ను వాడుకుంటాడు. మా తండ్రిగారిలో ఎన్నో తలాంతులున్నా దేవుడు తనను వాడుకోవడం లేదని ఆయన ఎన్నడూ తలంచలేదు. ఆయనను ఎవరూ గుర్తించలేదు. ఎల్లప్పుడూ ఆయన విమర్శించబడుతూ, అణగదొక్కబడుతూ ఉండేవారు. ఆయన లోతైన వర్తమానాలు ఇంకా ఎక్కువ మందికి చేరాలని నేను తలంచేవాడిని. కాని ఆయనకు అలాంటి కోరిక లేదు. యేసుక్రీస్తు 12 మంది శిష్యులనే తర్ఫీదు చేశాడు, నేను కొద్దిమందిని తర్ఫీదు చేసినా పర్వాలేదు అని ఆయన తలంచేవారు. ఒక దాసుని పాత్ర వహించే విషయమై మన ఉద్దేశ్యం ఏమిటి? దాసుని పాత్ర విషయమై కొన్నిసార్లు నీకు ఎంతో వ్యతిరేక భావం ఉంటుంది. ఎవరో నిన్ను అణచాలని చూస్తున్నారని, ఎవరో మీకంటే పైవారవుతున్నారని అనుకుంటావు. కాని నీవు దేవుని హస్తాలలో ఉన్నావని గ్రహించు. నీ హృదయం సరైనదిగా ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. వ్యతిరేక తలంపులు నిన్ను దేవుని పనికి అనర్హుల్నిగా చేస్తాయి. నేను ఒక దాసుడినా అని నన్ను నేను పరీక్షించుకోవాలనుకుంటున్నాను. నేను ఒక మంచి సేవకుడిగా ఉండునట్లు నా గురించి ప్రార్థించండి. అందరికీ పరిచర్య చేయటం అంత సులువైన పని కాదు. నేను నేర్చుకున్న కొన్ని పాఠాలను ఎన్నడూ మరువను. ప్రారంభ దినాలలో రిట్రీట్లకు సామాగ్రిని రవాణా చేయడానికి రిక్షాబండిని వాడేవారము. ఆ రోజుల్లో మా దగ్గర ఉన్నది అదే. మొదటి వాలంటీర్గా ఒక వైద్య విద్యార్థి ఉండేవాడు. అతను రిక్షాబండి లాగడానికైనా సంతోషంగా సిద్ధపడేవాడు. ఇటీవల ఒక సహోదరుణ్ణి లారీ ఎక్కమని అడిగినప్పుడు అతను అభ్యంతరపడ్డాడు. అతను చాలా మంచివాడు, ఆసక్తిగలవాడు, కాని దీనమనస్తత్వం కూడిన పని చెయ్యలేకపోయాడు. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను అని యేసు అన్నాడు. దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.